టెక్నాలజీ ప్రతి ఒక్కరు కూడా డీప్ టెక్నాలజీతో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రయాణం చేసినప్పుడు 2 ఏళ్లలోనే కొన్ని లక్ష్యాలు మెరుగు చేసుకోగలిగాం. ఒక్క ఉదాహరణ చెప్తున్నా, అన్ని డిపార్ట్మెంట్లో మెరుగు చేయగలుగుతున్నాం. ఒక్క ఉదాహరణ మీరు చూస్తే నష్టాల్లో ఉన్న విద్యుత్ శక్తి విధ్వంసమైనటువంటి డిపార్ట్మెంట్ని రివైవ్ చేశాం. ఏదైతే ట్రూ అప్ ఛార్జెస్ తీసి 4,660 కోట్ల రూపాయలు రద్దు చేసి అది డిపార్ట్మెంటే భరించే పరిస్థితికి వచ్చాం. ఒకప్పుడు ట్రూ అప్ ఛార్జెసే కాకుండా ట్రూ డౌన్ ఛార్జెస్కి శ్రీకారం చుట్టాం. ఇంకో పక్క కరెంటు ఛార్జీలు పెంచమన్నాం, చెప్పిన మాటకు నిలబెట్టి ఒక్క పైసా పెంచకుండా 3 సంవత్సరాలు, ఇది 3వ సంవత్సరం వస్తుంది, ఆ మాటకు నిలబడ్డాం. ఇంకొక పక్కన ఆవరేజ్ ప్రొక్యూర్మెంట్ కాస్ట్ పోయిన సంవత్సరం 30 పైసలు తగ్గించాం ఒక యూనిట్కి. ఈ సంవత్సరం ఇంకొక 30 పైసలు తగ్గిస్తున్నాం. 2029కి ₹1.20 తగ్గించడానికి ప్రణాళికలు తయారు చేసుకున్నాం. ఇదొక చరిత్ర, మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు కరెంటు ఛార్జీలు పెరుగుతాయి తప్ప కరెంటు ఛార్జీలు తగ్గించే ఆలోచన ఎవరు చేయలేదు. అలాంటి ఆలోచనతో మనం ముందుకు పోతున్నాం. ఇంకో పక్కన భూగర్భ జలాలు పెంచాం, సాగులో సాంకేతికత తీసుకొచ్చాం, పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, హైవేలు పూర్తి చేసుకుంటున్నాం. ఇదే కాకుండా మన ఉత్పత్తులకు మార్కెట్ పెంచాం. 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్ పాలసీ తెచ్చాం. ఏఐ టెక్నాలజీ కంపెనీలు తీసుకొస్తున్నాం. భవిష్యత్తులో విశాఖపట్నం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఏఐ హబ్గా విశాఖపట్నం ఏఐ పట్నంగా తయారయ్యే పరిస్థితి వస్తుంది. విశాఖపట్నం పేరే మారిపోయే పరిస్థితి వస్తుంది. ల్యాండ్ రికార్డ్స్ ఆ రోజు తీసుకొచ్చినటువంటి ఈ యొక్క ఒక చట్టాన్ని తీసుకొచ్చి ల్యాండ్ రికార్డ్స్ అని కంట్రోల్ చేయాలంటే దాన్ని రద్దు చేశాం. ఇంకొక పక్కన ఒక్క సంవత్సరం చేసిన అవకతవకలన్నీ ప్రక్షాళన చేసి QR కోడ్ పెట్టి అదే మాదిరిగా ఎక్కడికక్కడ ఆధునికమైన సాంకేతికతో రికార్డ్స్ అన్నీ కూడా ప్రక్షాళన చేసి వాళ్ళందరికీ ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, నిధులు డబ్బులుండి చేయడం లేదు. చాలా సమస్యలు ఉన్నాయి, కానీ దాన్ని అధిగమించే సంకల్పం, ఉక్కు సంకల్పం తెలుగుదేశం పార్టీ సొంతమని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. తెలంగాణలో జీతాలకు 45% రాష్ట్ర వనరుల నుంచి ఖర్చు పెడితే మన దగ్గర 99%. అంటే మనకొచ్చే ఆదాయం జీతాలకే సరిపోయే పరిస్థితి. నేను అందుకే ఫైనాన్స్ మినిస్టర్ చెప్పాను, ఎప్పటికప్పుడు వాస్తవాలు